పొదరిల్లు 162 ఎపిసోడ్ చూద్దాం. ఉంటుందా లేదా అని నోరెత్తం అంటే పడుకో. ఏమైందిరా? ఎందుకు ఇంత చిరాగ్గా ఉన్నావు? చెప్పడానికి తగిన సమయం కాదనిపించిందిరా. మరి అంత బిల్డప్ ఇచ్చి వెళ్ళావేంటి? తనే డ్రైవ్ చేస్తానని నేను తీసుకెళ్తే గుడ్ న్యూస్ తో వస్తావు అనుకున్నావు. పడుకోమంటారా, తెల్లారులు మాట్లాడుతూనే ఉండమంటారా? పడుకోరా రే, జరుగు పడుకో. తిన్నారా? ఏదో చెప్పి ఏదో చేసావేంట్రా? రే వదిలేయండి. ఇలాంటి సున్నితమైన విషయాల్లో ఆచితూచి అడుగు వేయాలి. చెప్పే సందర్భం రాలేదేమో కన్నా. నువ్వు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. చక్రిని తీసి పారేసినట్టు మాట్లాడుతున్నావు. వాడు నీ మీద ప్రేమతో తిరిగి ఏమీ అనడం లేదు. అది అలసుగా తీసుకోవద్దు. రే కేశవ, నువ్వేంట్రా వెటకారం ఎక్కువైపోయింది. మహాలక్ష్మి ఇల్లు వదిలిపోతే వాడెంత పిచ్చివాడైపోయాడో తెలుసా? దేనికైనా టైం రావాలి. వాడిని రెచ్చగొట్టద్దు, ఎగతాళి చేయొద్దు. పడుకోండి. సరే అన్నయ్య. థ్యాంక్స్ అన్నయ్య. ప్రశాంతంగా పడుకోరా. ఏమా, మధ్యాహ్నం లంచ్ లోకి వెజిటబుల్ రైస్ చేయనా? ఏదైనా చేయండి, కానీ బాగా చేయకండి. ఎందుకమ్మా? మా దివ్య హాస్టల్ ఫుడ్ బాగుండదని నా ఫుడ్ తీసుకుని తినేస్తుంది. నేను ఆ హాస్టల్ ఫుడ్ తినలేక చచ్చిపోతున్నాను. సరే, ఇద్దరికి సరిపడా చేస్తానులేమ్మా. పర్లేదులే పెద్ది, అదే షేర్ చేసుకుంటాం. అవసరం లేదమ్మా. మన వల్ల ఒకరు తృప్తిగా కడుపు నిండా తిన్నారంటే అది మనకు పుణ్యమే కదా. పెద్ది, మీరు పాప పుణ్యాలు నమ్ముతారా? అంటే నేను నమ్మింది ఒకటేనమ్మా. మన వల్ల ఒకరు బాధపడితే అది పాపం, మన వల్ల ఒకరు సంతోషపడితే అది పుణ్యం. ఒకరి దుఃఖానికి మనం కారణం కాకూడదు, ఒకరి సంతోషానికి మనం కారణం అయితే చాలు. అంతే కదా మీరు చెప్పేది? అంతేనమ్మా. అందులోనే మనిషి ఎలా బ్రతకాలి అనే ఫిలాసఫీ ఉంది పెద్ది. మీ నుంచి చాలా మంది చాలా నేర్చుకోవాలి. చక్రి, ఏంట్రా రాత్రి నుంచి అదోలా ఉన్నావు? ఏం లేదు. జ్వరంగా ఉందా ఏంటి? ఏం లేదని చెప్పాను కదన్నయ్య. రేయ్, అది మామూలుగానే చెప్పొచ్చు కదరా. బాబు అంటూ చెప్పక్కర్లేదు. రే నువ్వు ఉండరా. రే టీ తీసుకురానా? వదినా, మీకు బండి నడపడం పూర్తిగా వచ్చేసినట్టేనా? నట్టే అనుకో. అయితే ఆఫీస్ కి బండి మీద వెళ్ళొచ్చేమో. లైసెన్స్ ఎక్కడుందిరా? అది చక్రి చూసుకుంటానన్నాడు కదమ్మా. ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి ఫేక్ లైసెన్స్ ఇప్పిస్తూ ఉంటాడా? లేదమ్మా, అలాంటి పనులు వాడు ఎప్పుడూ చేయలేదు. తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నట్టున్నారు. అన్నయ్య, చక్రికి ఏమైందో కనుక్కో అన్నయ్య. దేనికిరా? అంటే నిన్న మాట్లాడతానని వెళ్ళాడు కదా, ఇద్దరు సీరియస్ గా ఉన్నారంటే ఏం జరిగిందో కనుక్కోవాలి కదా. అది వాళ్ళిద్దరి పర్సనల్ కదరా. రేయ్, నిన్న మీరిద్దరు గొడవ పడ్డారా? లేదు, గొడవ ఏమీ లేదు. మరి నిన్నటి నుంచి మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు కదా, ఎందుకు? తెలీదు. ఏమైనా అన్నావా? లేదు. నిన్నేమైనా అందా? వాడు ఏదైనా వాగితేనే కదా అన్నయ్య తను అనేది. ఏమీ లేదు, నేనేదో వేరే విషయం గురించి ఆలోచిస్తున్నాను. అమ్మ మహా, ఏంటి పెద్ది? చక్రితో ఏదైనా గొడవ జరిగిందా? రాత్రి మీరు బయటికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి మాట్లాడుకోవడం లేదు. వాడి వల్ల మళ్ళీ ఏమైనా ఇబ్బంది కలిగిందా మీకు? అలాంటిదైతే ఏం లేదు. మాట్లాడకపోవడం అనేది ఏం లేదు. ఇందాకే కదా అందరూ నిద్రలేచాం. ఎలాంటి గొడవ ఇబ్బంది ఏమీ లేదు. ఊరికే వెళ్ళాం, మాట్లాడుకున్నాం, వచ్చాం, అంతే. మీకు ఏదైనా హెల్ప్ కావాలా? కావాలి. ఏం చేయాలి? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఏదైనా తప్పుగా అనుంటే సారీ అండి. మంచిది. అది కాదండి. ఏంటి మీ బాధ? మీరెంత ఫ్రాడో ఇంట్లో అందరికీ చెప్పేస్తానా? 1, 2 అయితే పర్లేదు. నోరు తెరిస్తే అబద్ధమే కదా. ఏదని చెప్పాలి? మీకైనా నాకైనా జరగండి. మానసిక పరిస్థితి ఎలా ఉంది మీకు గుర్తులేదా? అందుకే జరగమని నేను ఒక్క అబద్ధం కూడా చెప్పలేదు. ఇక మీ అబద్ధాలు నమ్మే రోజులు పోయాయి. ఇంట్లో వాళ్ళ ముందు బాగుంటుందని మీతో ఈ మాత్రమైనా మాట్లాడుతున్నాను. ఆగండి. ఆగను. ఇది వేరే విషయం. ఇంకో ఫ్రాడా? దేవుడా, ఏంటి? మీకు లైసెన్స్ ఇప్పిస్తానని మాట ఇచ్చాను. అది కూడా అబద్ధమేనా? కాదు, దానికి అడ్రస్ ప్రూఫ్ కావాలంట. అందుకు నేను వచ్చి ఏదైనా అబద్ధం చెప్పాలా? భగవంతుడా, ఆయనకి నిజాలేవో అబద్ధాలేవో బాగా తెలుసు. మీకు అడ్రస్ ప్రూఫ్ నేనే అరేంజ్ చేస్తున్నాను. తొందరలోనే మీకు లైసెన్స్ ఇప్పిస్తాను. నాకు లైసెన్స్ రాకపోయినా పర్వాలేదు. అందుకోసం ఏ ఫ్రాడ్ చేయకపోతే అంతే చాలు. అరే సార్,
పోస్ట్. ఈ ఇంటికి పోస్టా? ఎవరు చచ్చే వాళ్ళు లేరు, పుట్టే వాళ్ళు లేరు, చావు బతుకులో ఉండే వాళ్ళు లేరు. సరిగ్గా చూడు. బృందావనం వెళ్ళేదే కదా, మహాలక్ష్మి పేరుతో వచ్చింది కవరు. ఓ మా వదినకా? వదినా వదినా, ఏంట్రా? పోస్ట్ వచ్చింది వదినా. నాకా? నీకే. ఇదిగోండి మేడం, ఇక్కడ ఒక సంతకం పెట్టండి మేడం. ఆధార్ కార్డా? మీరు మీ ఇంట్లో కొట్టేసి తెచ్చుకున్నారు కదా. ఈ అడ్రస్ తో మళ్ళీ వచ్చింది. నేను అప్లై చేయలేదే. మీరు అప్లై చేయకుండా ఈ ఇంటి అడ్రస్ తో ఎలా వస్తుంది? ఏంటి పోస్టర్ వినపడింది? ఇది ఈ గోస్ట్ పని అయి ఉంటుంది. అడ్రస్ చేంజ్ చేసి ఆధార్ కార్డు అప్లై చేసింది మీరేనా? ఆహా. అవును, లైసెన్స్ అప్లై చేయాలంటే మీ ఇంటి అడ్రస్ తీసేసి లోకల్ అడ్రస్ పెట్టాలి కదా, అందుకే బృందావనం అడ్రస్ ఇచ్చాను. ఆగండి. అడ్రస్ చేంజ్ చేశారు, ఓకే. డాటర్ ఆఫ్ ప్రతాప్ తీసేసి ఇదేదో పెట్టారు. ఏం పెట్టారు? వైఫ్ ఆఫ్ చక్రి అని పెట్టారు. ఏమండి ఇప్పుడు కొడతారా? ఇది ఫస్ట్ స్టేజ్. సెకండ్ అట్ల కార్డుతో మాత్రం పెడతాను. ఏమండి ఇది 3rd డిగ్రీ. పాపం అండి, నేనే నేరం చేశానండి. స్కూటీ నేర్చుకుని తన వీల్స్ మీద తను వెళ్ళాలని, లైసెన్స్ లేకపోతే నడి రోడ్డు మీద ఆపి ఫైన్ వేస్తారని, లైసెన్స్ కోసం అడ్రస్ మార్పిడి చేశాను తప్ప ఇంకే పాపము చేయలేదండి. అడ్రస్ మార్పిడి మాత్రమే చేయలేదు, డాటర్ ఆఫ్ ని వైఫ్ ఆఫ్ గా కూడా మార్పిడి చేశారు. ఎవరిని అడిగి చేశారు? ఎందుకు చేశారు? మొన్నే కదా గట్టి పెట్టాను. అయినా బుద్ధి రాలేదా? బాస్ తో కూడా జ్ఞానం లేదా? ఎలా కొట్టాలి మిమ్మల్ని? ఎలా తిట్టాలి మిమ్మల్ని? ఏమండి అంత మాట వినండి. ఏంటి వినేది? ఎన్ని తప్పులు చేస్తారు? డాటర్ ఆఫ్ వైఫ్ గా ఎలా మారింది? అడ్రస్ మార్చి రాసిన మీరే ఇది కూడా మార్చి ఉంటారు. నిజం చెప్పండి. ఏమండి నిజం నిజమేనండి, నిజం అబద్ధం కాదు, అబద్ధం నిజం కాదు. అడ్రస్ మాత్రమే మార్చానండి. D/Oని W/Oగా నేను మార్చలేదండి. మళ్ళీ అబద్ధం. నోరు విప్పితే అబద్ధాలు. నిజం చెప్తారా లేదా? చెప్తారా లేదా? మీరు నన్ను కట్టేసి కొట్టినా, కొట్టేసి కట్టేసిన ఒక యంత్రం చేసిన తప్పుని నా మీద వేసుకోలేనండి. అడ్రస్ మారితే పెళ్ళైపోయిందని బై డిఫాల్ట్ ఆ యంత్రానికి ఎవరైనా ప్రోగ్రామ్ తో ఫీడ్ చేసి ఉంటారు. యంత్రాలు కూడా మన వీధిలోని ఆడవాళ్ళలా, మా అత్తలా తయారైతే నేనేం చేయగలనండి? నమ్మను. ఎన్ని చెప్పినా నమ్మను. అలా ఎలా డిఫాల్ట్ వస్తుంది? మీరు మారుస్తేనే వస్తుంది. ఏమండి కేర్ ఆఫ్ చక్రి అని రాశానండి, అది ఒకే ఒక్క అక్షరం మార్చింది. మారింది అక్షరం కాదు, మన రిలేషన్. మీకు నాకు మధ్య ఏముంది? బెత్తం ఉంది. వ్యక్తం కాదు. నేను మిమ్మల్ని హస్బెండ్ గా అనుకుంటున్నానా? అనుకుంటున్నారు. ఛీ, అనుకోవట్లేదు. మీరు నన్ను వైఫ్ గా అనుకుంటున్నారు. అందుకే 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 వైఫ్ ఆఫ్ పడింది. ఏమండి నారాయణ మీద ఒట్టండి. ఆపండి. అన్యాయంగా ఆ పెద్ద ఆయన మీద ఎందుకు కొట్టేస్తారు? పోనీ ఈ చిన్న ఆయన మీద ఒట్టేస్తాను. ఏమండి నేను మీ మంచి కోసం, మీ లైసెన్స్ కోసం, మీకు ఫైన్ పడకుండా ఉండడం కోసం ఆధార్ కార్డులో అడ్రస్ మార్పించాను తప్ప ఇంకే పాపం ఎరగనండి. నన్ను నమ్మండి. అసలు దీన్ని ఎలా మార్పించాలి? ఎలా తీయించాలి? లైసెన్స్ వచ్చాక నా పేరు తీసి మీ నాన్న పేరు పెట్టుకోవచ్చండి. విడాకులు వచ్చాకైనా మార్చుకోవచ్చండి. నా మాట నమ్మండి. మిమ్మల్ని ఏం చేసినా పాపం లేదు. అమ్మయ్య రే కట్లోపురా. అమ్మో నన్ను కొడుతుంది. దీని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుని మీరే ఇలా చేశారని తెలిస్తే అప్పుడు చెప్తాను మీ సంగతి. ఏమండి 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 వాయిదా వేస్తే వేశారు, ఇప్పుడు కట్లు ఇప్పండి. ఛీ, మిమ్మల్ని టచ్ చేయాలంటేనే కంపరంగా ఉంది. కన్నా కట్లు విప్పరా. ఆ చున్ని కూడా డస్ట్బిన్ లో పారే. అలాగే వదినా. చెప్పు. ఇంకేం చెప్పాలరా? ఆల్రెడీ చెప్పానుగా. అబద్ధమా? కనిపెట్టేశావా? నేను నీకన్నా వెనకాల పుట్టిన వాడిని అయిండొచ్చు, కానీ వెనకబడిన వాడిని మాత్రం కాదు. చెప్పు, ఈ పని నీదే కదా? అవును. ఇది ఆ పేరు మార్చేసి నువ్వేనా? అదే కదరా చెప్తున్నాను. అలా ఎలా మార్చావు? ఎలా అంటే ఏంట్రా ఎవరితో చాటింగ్? ఇది చాటింగ్ కాదురా, మరి అప్డేటింగ్. అంటే మహాకి లైసెన్స్ కావాలి కదా, అప్లై చేస్తున్నావా? అప్లై చేయాలంటే అడ్రస్ ప్రూఫ్ కావాలి కదా, అందుకే తన ఆధార్ కార్డ్ ని మన ఇంటి అడ్రస్ కి మారుస్తున్నాను. అలా ఎలా మారుస్తారు? కానీ దానికి ఏదో ఫార్మాలిటీస్ ఉంటాయి కదా. కావాల్సిన ఫార్మాలిటీస్ అన్ని తనకి తెలియకుండానే తన చేత పూర్తి చేయించేశాను కదా. ఇప్పుడు ఇందులో
ఏమేం మార్పులు కావాలో అవి హ్యాపీగా చేసుకోవచ్చు. అందుకే డాక్టర్ ఆఫ్ ప్రతాప్ ప్లేస్ లో వైఫ్ ఆఫ్ చక్రి అని మారుస్తున్నాను. మ్యారేజ్ సర్టిఫికేట్ తో పాటు ఫ్యూచర్ లో ఇది కూడా ప్రూఫ్ కింద పనికి వస్తుంది. రేయ్, ఈ విషయం తనకి తెలిస్తే పడేసి తంతుంది కూడా. పర్లేదు, నా భార్య కదా, పడతా. రేయ్ అడ్డగాడిదా, నువ్వు ఎన్ని ఫ్రాడ్ పనులు చేస్తున్నావురా? రేయ్ ప్రాబ్లం అవుతుందిరా. ఏం కాదురా నిలువుగాడిదా, అవన్నీ నేను చూసుకుంటాను. రేయ్ ఇప్పుడు ఇవన్నీ మారిస్తే ఓటీపీ కావాలి కదా. ఇంత చేయగలిగిన వాడిని ఓటీపీ సంపాదించలేనా? సంపాదిస్తా. ఎలా ఉందిరా నా ప్లాన్? ఏంటి రొమ్మేస్తున్నావు? మరి లేకపోతే ఏంటి, ఇది కూడా ఒక బతికేనా? కార్డులో పేరు చేంజ్ చేస్తే వదిన నిన్ను ఇష్టపడుతుందని ఎలా అనుకున్నావు? నన్ను ఇష్టపడకపోయినా తన భర్తగా ఉంటాను కదా. తనకి ఏ అవసరం పడినా అడ్రస్ ప్రూఫ్ కింద ఈ ఆధారం ఇవ్వాలి. అప్పుడు దాంట్లో భర్తగా నా పేరే ఉంటుంది కదా. ఉంటే ఉంటే ఏంట్రా, ఆ కార్డులో మీ భర్త పేరు చక్రీనా అని అడిగినప్పుడల్లా తను అవుననేగా చెప్తుంది. అలా చెప్పి చెప్పి తనకి ఏదో ఒక రోజు నా మీద తనకి ఫీలింగ్స్ కలుగుతాయి. ఆ ఫీలింగ్ ప్రేమ అవుతుంది. ఆ ప్రేమ నన్ను భర్తగా అంగీకరించేలా చేస్తుంది. ఇప్పుడు కార్డులో ఉన్న భర్త స్థానం నిజంగా భర్తీ అయిపోతుంది. ఛీ, నువ్వు ఇక మారవు. ఏ మారితే అవార్డు ఏమనిస్తావా? మహాలక్ష్మి వైఫ్ ఆఫ్ చక్రి, సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ యు. వావ్ 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 వావ్. తను నిన్ను చాలా ఇష్టపడుతున్నాడమ్మా, నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. నేను భార్య భర్తను బంగారం అంటే మూడు పెళ్ళాలు మళ్ళీ వదులుకోలేను. విడాకుల పేరుతో దూరం చేసుకోలేను. మనం జీవితాంతం విడిపోకుండా కలిసి ఉండాలనేదే నా విన్నపం, విజ్ఞప్తి, మనవి, కోరిక. మహా మహా ఏంటి దివ్య, ఏం చేసావు? లేదు. ఏదైనా ఆఫీస్ ఫైల్ మిస్ చేసావా? అబ్బా లేదు దివ్య, అయినా ఇవన్నీ నన్నెందుకు అడుగుతున్నావు? ఎందుకంటే విక్కీ నీ మీదే సీరియస్ గా ఉన్నాడు కాబట్టి. నా మీద ఎందుకు సీరియస్ గా ఉంటాడు? ఏమో, నువ్వేం తప్పు చేసావో నాకేం తెలుసు? నేను తప్పు చేయడమా? అసలు నాకేం అర్థం కావట్లేదు. నాకు ఏం అర్థం కావట్లేదు. వెళ్ళు, పిలుస్తున్నాడు. లక్కీ లక్కీ, అదిగో తొందరగా వెళ్ళు. ఇంకాసేపు ఆలస్యం అయితే ఆయన ఆగ్రహానికి ఆఫీస్ టాప్ ఎగిరిపోతుంది. అప్పుడు రూఫ్లెస్ ఆఫీస్ లాగా పని చేయాలి. అబ్బా నువ్వు కాస్త ఆపుతావా? ఏంటి విక్కీ, ఏమైంది? ఏమైందో నీకు తెలీదా? చెప్తేనే కదా తెలుస్తుంది. అంటే ఇది కూడా చెప్తారా? విషయం ఏంటో చెప్పకుండా ఎలా అర్థం చేసుకోవాలి? డిడ్ ఐ మేక్ ఎనీ మిస్టేక్? ఎస్, యు మేడ్ ఎ మిస్టేక్. చిన్నది కాదు, చాలా పెద్దది. అంత పెద్ద తప్పు నేనేం చేశాను? ఏం చేసావా? నీ జాయినింగ్ ఫార్మాలిటీస్ పూర్తి చేసినప్పుడు నీ బర్త్డే కాలం ఎందుకు ఫిల్ చేయలేదు? దానివల్ల ఎంత పెద్ద నష్టం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? ఏం జరగడం ఏంటి? నిన్న నీ బర్త్డే అన్న విషయం మాకు తెలియలేదు కదా. హ్యాపీ హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యూ. ఏంటి బర్త్డే గర్ల్, భయపడ్డావా? చాలా. దివ్యానే ఈ ఐడియా ఇచ్చింది, అందుకే సర్ప్రైజ్ ఇలా ప్లాన్ చేశాను. హౌ ఇస్ ఇట్? కొంచెం భయపడ్డాను కానీ బాగుంది. థ్యాంక్ యూ. కమ్ ఆన్, కేక్ కట్ చేయలకి. ఏంటి అలా చూస్తున్నావు? బిలేటెడ్ అని రాశారేంటి? లేటుగా చెప్పి బిఫోర్ అని రాస్తే బాగుండదు కదా మహా. నీ బర్త్డే నిన్న కదా, అందుకే ఈరోజు బిలేటెడ్ అని రాయించాం. నిన్న తెలుసుంటే ఇంకా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేవాళ్ళం. ఆకలిస్తుంది, తొందరగా కట్ చేయి. అలాగే. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే మహా. ఓన్లీ కేకేనా? పార్టీ లేదా మహా? వై నాట్? శాలరీ రాగానే అందరికి పార్టీ ఇస్తాను. నో 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 నో, మహా మన న్యూ ఎంప్లాయ్ కాబట్టి పార్టీ ఖర్చు అంతా నాదే. సో ఈ రోజు ఎవరికి ఏం కావాలన్నా క్యాంటీన్ లో ఆర్డర్ పెట్టుకుని బిల్ నా క్యాబిన్ కి పంపించండి. సూపర్ రా నువ్వు. విన్నావా? ఏంటి? పార్టీ ఖర్చంతా తందేనంట. చెప్పాడు కదా న్యూ ఎంప్లాయ్ అని. నువ్వు ఎంప్లాయ్ అని చేస్తున్నాడు, లేకపోతే ఇదంతా నీ మీద పర్సనల్ ఇంట్రెస్ట్ తో చేస్తున్నాడు?
పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తే అలాంటి పిచ్చి ఆలోచనలే వస్తాయి. కానీ నాకెందుకో విక్కీ ప్రేమ పిచ్చోడైపోతాడేమో అనిపిస్తుంది. నిన్న స్పెషల్ గా కార్లో తీసుకెళ్లడం, ఈ రోజు స్పెషల్ గా పార్టీ ఇవ్వడం, ఇదంతా చూస్తుంటే అర్థం కావట్లేదా? ఏమని? తనకి నీ మీద ఏదో ఉందని. అలాంటిది ఏమీ లేదు, జస్ట్ ఫ్రెండ్లీగా ఇస్తున్నాడు అంతే. నోరు మూసుకుని కేక్ తిను. లైసెన్స్ కావాలంటే ఆర్టీఓ ఆఫీస్ కి కదా వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ కూడా అప్లై చేసుకోవచ్చండి. అలా ఎలా? ఏమండి, మీకు వివరాలు కావాలా, లైసెన్స్ కావాలా? రెండు కావాలి. మా ఓంకారేశ్వరు ట్రావెల్స్ ఓనరే కాదు, లైసెన్స్ ఇప్పించే మీడియేటర్ కూడా. అంటే బ్రోకరా? దాని అర్థం అదే కదండి. పదండి. కారేశ్వర్, కారేశ్వర్. రేయ్, ఎన్నిసార్లు చెప్పాలరా? నా పేరు కారేశ్వర్ కాదు, ఓంకారేశ్వర్. అవును, ఈ అమ్మాయి నీ భార్య కదూ? అవును. నమస్తే చక్రి భార్య. నమస్తే. ఇలా మీరిద్దరిని చూస్తుంటే ఎంత చూడముచ్చటగా ఉన్నారో తెలుసా? సీతా సమేత రాముడిలా, రాధా సమేత కృష్ణుడిలా, పార్వతీ సమేత పరమేశ్వరుడిలా ఎంత బాగున్నారో. చూడమ్మా చక్రి భార్య, మా వాడు పైకి మొరటుగా ఉన్నా చాలా మంచోడు. నువ్వు చాలా మంచిదానివంట కదా. పాపం వీడు పోలీస్ స్టేషన్ లో ఉంటే కన్నీరు మున్నీరయ్యావంట కదా. ఇవన్నీ ఎవరు చెప్పారు మీకు? ఇంకెవరమ్మా, వీడే. ఇడికించేశాడు. ఏంటిదంతా? ఏమన్నా గుర్తులేదండి. గుర్తుంటే ఏంటి, గుర్తు లేకపోతే ఏంట్రా? అదృష్టవంతుడివి, అందుకే అంతలా ప్రేమించే భార్య దొరికింది. అమ్మాయి లక్షణంగా ఉంది, పైగా నువ్వంటే లవ్ ఉంది. ఇంకా నీ జీవితానికి ఇంకేం కావాలరా? అమ్మా చక్రి భార్య. నా పేరు చక్రి భార్య కాదు, మహాలక్ష్మి. ఆహా, అమ్మవారి పేరు అద్భుతం. పొగడ్తలు ఆపితే వచ్చిన పని చెప్తాం. ఏం కావాలి? లైసెన్స్ కావాలి. డ్రైవింగ్ వచ్చా? వచ్చు కాబట్టే వచ్చాం. సరే, ఈ ఫామ్ ఫిల్ చెయ్యి. ఇదిగోండి. ఓకే, పర్ఫెక్ట్. 2 పాస్పోర్ట్ సైజు ఫోటోలు కావాలి దీని మీద అతికించడానికి. ఒరేయ్, ఇవి అతికించు, నేను ఇప్పుడే వస్తాను. అలాగే. ఎక్కడుంది? ఉండండి, నేను అతికించి తీసుకొస్తాను. అవడానికి టైం పడుతుంది. ఆర్టీ ఆఫీసులో డ్రైవింగ్ టెస్ట్ లో పాస్ అయితే కొంచెం ఫాస్ట్ గా వస్తుంది. అయితే నెల పడుతుందన్నమాట. ఎందుకు? డ్రైవింగ్ రాదు కదా. ఏమ్మా, డ్రైవింగ్ రాదా? వచ్చండి. మరి రాదంటున్నాడు. ఆయన అలాగే మాట్లాడతారు. కావాలంటే డ్రైవ్ చేసి చూపిస్తాను, రండి. ఇప్పుడు రిస్క్ ఎందుకండి? మీకు నా మీద నమ్మకం లేదు కదండి, అందుకు. మీరు రండి. ఇవాళ ఎవడికో మూడింది. రండి. ఎందుకు ఇలా 8వ అంకె వేశారు? అష్ట కష్టాలు పడి మీకు డ్రైవింగ్ నేర్పించానని సింబాలిక్ గా చెప్పడానికి. వీడు మొహంలే అమ్మా, ఎంత మెలికలుగా నడిపితేనే డ్రైవింగ్ లో మెలకువలు వచ్చినట్టని ఆర్టీఓ వాళ్ళు నిర్ణయిస్తారు. ఓ అష్టదిక్పాలకులారా, మా మహాలక్ష్మి మా జీవితంతోనూ ఆర్టీఓ జీవితంతోనూ అష్టాచమ్మ ఆడకుండా, మమ్మల్ని పరమపద సోపాన పటంలోని పాములా మింగకుండా మీరే కాపాడాలి. నువ్వు బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. అమ్మాయిని భయపెట్టుకో. నడపండి. మే గాడ్ బ్లెస్ యూ. 8 దాటి 7లోకో 9లోకో అడుగు పెట్టండి. మీరు పక్కకు తప్పుకుంటారా? ఎదురుగా ఉంటే ఏవో నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి. ఆ నోరు అష్టవంకర్లు తిప్పుతూ వెటకారం చేయకుండా ఓ మింగేసింది. మూసుకుని నిలబడమని మీనింగ్ అర్థమైందా? సరే, నడపండి. నువ్వేం ఫీల్ అవ్వకమ్మా. భార్యలకు డ్రైవింగ్ వస్తే భర్తలకు పెట్రోల్ బొక్కని ఈ గాడిదకు తొక్కలో ఫీలింగ్ ఉన్నట్టుంది. రెడీ? 1 2 3 8. జాగ్రత్త, కాళ్ళు కింద పెట్టద్దు, బండి ఎక్కువ రేస్ చేయొద్దు, బ్రేక్ కంట్రోల్లో ఉండాలి, బార్డర్ లైన్ దాటకూడదు. నేర్పించడం మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా హ్యాండిల్ మీ చేతుల్లోనే ఉంటే నాకు డ్రైవింగ్ ఎలా వస్తుంది? అది కాదండి, మీకు డ్రైవింగ్ సునాయాసంగా రావాలని నా ఆరాటం, పోరాటం, కుబలాటం. ఒకసారి గుద్దితే గుణపాఠం కూడా వస్తుంది. నా ప్రాణాలతో చెలగాటం ఆడద్దు కారేశ్వర్. వీడి నోరు నేను మోస్తాను, నువ్వు నడుపమ్మా. రైట్ రైట్, అలాగే, అంతే. నెమ్మది నెమ్మది.
కొంచెం రైట్. అలా బ్రేక్ అలా పట్టుకో. ఆ, కష్టమేం కాదమ్మా, ఇది కూడా సునాయాసంగా నడిపావంటే. మాకు ఆయాసం రాదు. మీరు ఆ నెగిటివ్ మౌత్ ముయ్యండి. బాబాయ్ గారు, అలాగేనమ్మా. జాగ్రత్త అమ్మా, వీడి నోరంత గొంతుంది అక్కడ. ఆ అమ్మా నా ముక్కు ఏమయ్యా, నీకు అసలు బుద్ధి జ్ఞానం పంచేంద్రియాలు పనిచేస్తున్నాయా? ఒక అమ్మాయి కష్టపడి డ్రైవింగ్ నేర్చుకుంటుంటే అడ్డు వస్తావా? నేర్చుకునేటప్పుడు ఎదురుగా ఎవరు వస్తున్నారో చూసుకోవాలని తెలీదా? ఆ ముక్కు అమ్మాయికి తెలుసు, బండికి తెలుసా? ఆ ముక్కుకి గుద్దితే అది అమ్మాయి తప్ప బండి తప్పు. బండికి కళ్ళుంటాయా? ఏదో చేయో కాలో విరిగినట్టు అతి చేస్తున్నావు. తొక్కలో ముక్కే కదా, పోవయ్యా పో. ఏం మనుషులయ్యా, నా ముక్కు. నువ్వు కంగారు పడకమ్మా, నీ దిష్టి పోయిందిలే, పోయింది. వదినా వదినా, ఏంట్రా ఏమైంది? సినిమా స్టార్ట్ అయింది వదినా. ఎక్కడ్రా? థియేటర్లోనా? మన ఇంట్లోనే. మన ఇంట్లో సినిమా ఏంట్రా? బుస్సు ముంగీసాల లవ్ స్టోరీ స్టార్ట్ అయింది వదినా. ఏంటి? ఆ శైలు మళ్ళీ కాల్ చేసిందా? కాల్ చేయడమే కాదు, రొమాంటిక్ గా మాట్లాడుకుంటున్నారు కూడా. పద వెళ్దాం. తప్పురా, అలా లవర్స్ మాటలు వినకూడదు. కేశవన్ని నేర్పించడానికి వినాలి కదా. అయితే తప్పులేదు, పద. ఎక్కడ్రా? అదిగో అక్కడ చూడండి, ఆ చెట్టు వెనకాల ఉన్నాడు. లవ్ లో ఉంటే అలా సీక్రెట్ గా మాట్లాడాలా? నేను మాత్రం ఇంతకు ముందు ఒక 10 మందిని లవ్ చేసినేంటి, నాకు మాత్రం ఏం తెలుసు. అరవకు. ఏం మాట్లాడుకుంటున్నారో విందాం. తిన్నావా? తిన్నాను. నువ్వు? తిన్నాను. కేరింగ్. పంచమి పాప, అదేం పేర్రా? 5 మగవాళ్ళుండే ఇంట్లో ఉండే వాళ్ళని ఇంకేమనాలో తెలియలేదురా. ఎక్కడికి వెళ్తావే? వదలరా, వదలు. అమ్మా! డ్రెస్ అంతా ఈ బురదేంటమ్మా? ఓ బుద్ధి లేని గాడిద, నా చున్నీ లాగితే బ్యాలెన్స్ అవుట్ అయ్యి బురదలో పడ్డాను పెద్ది. ఎవడండి ఆ గాడిద? శైలు వాళ్ళ అన్నయ్య. ఈ రోజు వాడు నా చేతుల్లో చచ్చాడు. ఇప్పుడు వాడిని చంపేసి జైలుకి వెళ్తారా? మీరు వదిలినా చక్రాన్ని వదిలేలాడు. అటు చూడండి. అవునక్క, ఖచ్చితంగా నీకు మంచి మొగుడే వస్తాడు. మనమందరం ఎప్పటికీ కలిసే ఉంటాం. ఇక ఈ విషయం గురించి అనవసరంగా భయపడకుండా ప్రశాంతంగా పడుకున్నా, సరేనా? పడుకోండమ్మా. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ఈ బెల్ ఐకాన్